Welcome to Rao's Academy for Competitive Examinations. This is Ishwar Kumar. ఈ వీడియోలో మనం 26 నవంబర్ 2024 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత నేషనల్ కాన్స్టిట్యూషన్ డే. దీనిని భారతీయ సంవిధాన్ దినోత్సవంగా కూడా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి? ఈ రోజున మనం నేషనల్ కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేయడానికి అంటే 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వారు. ఓకే, సో ఇది అడాప్ట్ చేసుకున్న తర్వాత 26 జనవరి 1950 నుంచి కూడా భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగం అనేటువంటిది భారతదేశ వ్యాప్తంగా కూడా అమలు చేయబడటం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ అడాప్ట్ చేసుకున్నటువంటి సందర్భాన నేషనల్ కాన్స్టిట్యూషన్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. 26 నవంబర్ అమలులోకి వచ్చింది భారతదేశం అంతా కూడా 26 జనవరి 1950. సో ఆ రోజున మనం రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి. సో అయితే ఇక్కడ ఈ నేషనల్ కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేయాలని మరి ఏ సంవత్సరంలో ఈ ప్రపోజల్ పెట్టారు అన్నప్పుడు 2015లో ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో ఆ సంవత్సరం నుంచే ఈ సెలబ్రేషన్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికి 10th నేషనల్ కాన్స్టిట్యూషన్ డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మనం ఈ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో భారతదేశంలో 26 జనవరి 1950 సో ఆ రోజున ఇండియాని రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా కూడా మనం పిలుస్తూ ఉన్నాం. సో వచ్చినటువంటి ఆ టైంలో 395 ఆర్టికల్స్ ఉండడం జరిగింది. 22 పార్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. దాని తర్వాత 8 షెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో దాని తర్వాత దీనిలో అనేక సవరణలు జరిగినాయి. సో మెనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ వాజ్ హ్యాపెన్ టు దిస్ కాన్స్టిట్యూషన్ 42 అమెండ్మెంట్ యాక్ట్, 44, 34, 36, 89, 100, 101, 102, 3, 4, 105. So these are the amendments, most important amendments had happened to our constitution. Now as of now, finally we have articles like more than 470 articles we have in our constitution, and we have 25 parts in our constitution, and coming to schedules we have 12 schedules in our constitution. Okay, that's the present articles, schedules and parts in our constitution. So what is the duration took place to prepare this constitution? It took place, it has taken around 2 years, 11 months and 18 days of time. So approximately మనం తీసుకుంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాల వ్యవధితో ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషన్గా, అతిపెద్ద రిటర్న్ కాన్స్టిట్యూషన్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఈ కాన్స్టిట్యూషన్కి మెయిన్ సోర్సెస్ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కావచ్చు. దాంతోపాటు వివిధ దేశాల నుంచి తీసుకున్నటువంటి కొన్ని అంశాలు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకున్నాం, ఆ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఐరిష్ నుంచి తీసుకున్నాం, ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. అట్లా ఇప్పుడు ఫెడరల్ ఫీచర్స్ కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది. ఇట్లా ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క దేశం నుంచి కొన్ని అంశాలను మనం తీసుకొని మన భారత రాజ్యాంగంలో మన దేశానికి అనుగుణంగా మనం పొందుపరుచుకోవటం జరిగింది అండి. ఓకేనా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఇంకా ఫర్దర్గా మనం చెప్పాలి అంటే ఇండియన్ పాలిటీ గురించి చాలా చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి ఇక్కడైతే లిమిట్ అవుదాం. ఇంకొక అంశం, సెక్యులర్ సోషలిస్ట్ టు స్టే ఇన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ అని మనకు కనిపిస్తూ ఉంది. ఇది న్యూస్ పేపర్లో నడుస్తూ ఉంది. దీనిపైన మనకి ఈ కోర్ట్స్లో కూడా, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కూడా కేసెస్ నడుస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే దీనికి సంబంధించి మనం చూసుకుంటే గతంలో మనకి ఇక్కడ బీజేపీ లీడర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు, సో చూడవచ్చు, సుబ్రహ్మణ్యం స్వామి గారు కోర్టులో కేసు వేశారు. ఏ కేసు వేశారు అంటే భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో, దాన్ని పీఠిక అంటాం, ఈ పీఠికలో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సెక్యులర్ అండి, సెక్యులర్, ఇంకొక పదము సోషలిస్ట్ పదం. ఇవి భారత రాజ్యాంగం ఏదైతే మనకి 26 జనవరి 1950 అమల్లోకి వచ్చిందో ఆ అమలు వచ్చినటువంటి దానిలో ఈ పదాలు లేనందున దీన్ని వెంటనే తొలగించాలి అని బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కేసు వేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఫైనల్గా మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు స్పందిస్తూ కొన్ని అంశాలను ఆయన చెప్పడం జరిగింది. క్లియర్ ఏమని చెప్పారు అంటే ఏదైతే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా
1976లో భారత రాజ్యాంగంలో 3 వర్డ్స్ని మెన్షన్ చేశారో, లైక్ సెక్యులర్ అని, సోషలిస్ట్ అని, దాంతోపాటు ఇంటిగ్రిటీ అని 3 పదాలను. సో దాంతోపాటు ఇంటిగ్రిటీ అనేటువంటి పదాలను ఏవైతే యాడ్ చేశారో అవి రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి 51వ ప్రధాన న్యాయమూర్తి వారి సంజీవ్ ఖన్నా గారు. క్లియర్ కదా. ఇంకొక అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. ఏదైతే నవంబర్ 26, 1949లో ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటువంటి వారు మన భారత రాజ్యాంగాన్ని స్వీకరించి ఆమోదం తెలిపారో, ఆ ఉన్నటువంటి అంశంలో కూడా ఈ సెక్యులరిజం అనేటువంటిది, సోషలిజం అనేటువంటిది బై డిఫాల్ట్గా కాన్స్టిట్యూషన్లోనే ఉంది అని ఈయన స్పష్టం చేయడం జరిగింది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారు? బై డిఫాల్ట్గా కాన్స్టిట్యూషన్లోనే ఇంటిగ్రిటీ ఉంది, సోషలిజం ఉంది, సెక్యులరిజం ఉంది, డెమోక్రటిజం ఉంది, రిపబ్లిక్ ఉంది, జస్టిస్ ఉంది, లిబర్టీ ఉంది, ఈక్వాలిటీ ఉంది, ఫ్రాటర్నిటీ ఉంది అనే అంశాలు కూడా ఉన్నాయని స్పష్టం చేస్తూ ఉన్నారు అండి. ఓకేనా. సో డైరెక్ట్గా మనం చెప్పాలి అంటే ఇప్పుడు సెక్యులరిజం అనేటువంటి పదాన్ని ప్రియాంబుల్ యాడ్ చేశారు. బట్ వన్స్ ఒక్కసారి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని కూడా చదివిన తర్వాత మనకి ఏమర్థం అవుతుంది? అందరూ కూడా సమానులే. లైక్ ఇప్పుడు ఆర్టికల్ 14 మనం చూస్తూ ఉంటాం. ఆర్టికల్ 14 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తా ఉంది? రైట్ టు ఈక్వాలిటీ అని చెప్తా ఉంది. సో రైట్ టు ఈక్వాలిటీ అంటే అందరూ కూడా ఈక్వలే కదా. నో వన్ ఈజ్ అబౌవ్ ది లా, నో వన్ ఈజ్ బిలో ది లా, ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్తా ఉంది. అంటే ఆల్ రిలీజియన్స్ ఈక్వల్, నో రిలీజియన్ ఈజ్ సుపీరియర్, అండ్ ఆల్సో గవర్నమెంట్ షుడ్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ పర్టికులర్ రిలీజన్ అని ఇండైరెక్ట్గా మనకి ఆర్టికల్ 14 చెప్తా ఉంది. 15లో కూడా మనం చూడొచ్చు. లైక్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్లేస్, కాస్ట్, రీజియన్, రిలీజియన్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఆర్టికల్ 15 కూడా చెప్తా ఉంది కదా. ఓకే. సో ఇవన్నీ మనం తీసుకొని దాంతోపాటు డిపిఎస్పీస్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని కూడా ఏం చెప్తా ఉన్నాయి? సోషలిజం గురించి చెప్తా ఉన్నాయి. అంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇవన్నీ కూడా సోషలిజాన్ని, సెక్యులరిజాన్ని ఇండికేట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా పదం యాడ్ చేసినంత మాత్రం నష్టమైతే లేదు కానీ ఆయన ఫైనల్గా చెప్పారు. సో ఫైనల్గా ఈ సెక్యులరిజం, సోషలిజం, ఇంటిగ్రిటీ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రియాంబుల్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా. గతంలో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కావచ్చు, వివిధ ఎగ్జామ్స్లో కూడా వీటిపైన వివిధ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇంకోటి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే చేశారో ఇది అతిపెద్ద సవరణ. ఇప్పటి వరకు జరిగినటువంటి 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్లో అతిపెద్ద సవరణ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. వెరీ ఇంపార్టెంట్. ఇంకొక అంశం మనం చూద్దాం ఇక్కడ. లైక్ ఈ రోజునే ఇంకొక దినోత్సవం కూడా ఉంది. దాన్ని మనం పిలుస్తూ ఉన్నాం నేషనల్ మిల్క్ డేగా పిలుస్తూ ఉన్నాము అండి. ఓకేనా. సో 26 నవంబర్ ప్రతి సంవత్సరము కూడా మనము నేషనల్ మిల్క్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. క్లియర్. ఓకేనా. సో దానికి గల కారణం ఏంటి అంటే ఈరోజు ఫాదర్ ఆఫ్ ద మిల్క్ లేదా లైక్ వైట్ రెవల్యూషన్. సో వైట్ రెవల్యూషన్ యొక్క పితామహుడుగా మనం పిలుస్తూ ఉన్నామా? సో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎవరండి? విర్గేస్ కురియన్. సో డాక్టర్ విర్గేస్ కురియన్ ఆయన యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మనం నేషనల్ మిల్క్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి. వెరీ ఇంపార్టెంట్. ఈ దానిలోనే గతంలో మన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డ్స్ సంబంధించి చూడండి ఇక్కడ లైక్ నేషనల్ గోపాల్ రత్న అవార్డ్స్ 2024కి సంబంధించి నామినేషన్స్ స్వీకరించగా ఇదే రోజున ఈ యొక్క అవార్డ్స్ని అనౌన్స్ చేస్తారు. ఇంకా అనౌన్స్ చేయలేదు, ఈ అవార్డ్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మేబీ ఇంకొకటి 1 or 2 అవర్స్లో అనౌన్స్ చేస్తే దెన్ వీ కెన్ డిస్కస్ టుమారో క్లాస్. ఓకే. సో ఫైనల్గా నేషనల్ గోపాల్ రత్న అవార్డ్స్ 2024 దేనికి సంబంధించి ఇస్తున్నారు? మిల్క్కి సంబంధించి. సో ఎవరైతే పాడి పరిశ్రమ ఏదైతే ఉంటుందో వారిని అభివృద్ధి చేస్తారో, ఎక్కువ పాడి సంపదను కలిగి ఉంటారో, సో వారికి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ కదా. సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో లైక్ మనకి బేసిక్ ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే 53 క్యాటిల్ అయినా లేదంటే 20 బఫెలోస్ అయినా వారి దగ్గర ఉండాలి. ఎవరికి నామినేషన్కి అప్లై చేయాలి అంటే లిస్ట్ అయితే రేపైతే డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫైనల్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే డాక్టర్ విర్గేస్ కురియన్. హీ ఈజ్ ద మెయిన్ పర్సన్ టు ఇంక్రీజ్ మిల్క్ ప్రొడక్టివిటీ, డైరీ ప్రొడక్టివిటీ ఇన్ ఇండియా. సో ఇంకొకటి గతంలో ఆపరేషన్ ఫ్లడ్ అని లాంచ్ చేసిందా? సో
సో ఈ ఆపరేషన్ ఫ్లడ్కి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తే డాక్టర్ విరుగేసి కురియన్ గారు. సో ఆపరేషన్ ఫ్లడ్ ఈజ్ నథింగ్ బట్ టు ఇంక్రీజ్ ద మిల్క్ ప్రొడక్టివిటీ ఇన్ ఇండియా. దట్స్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్ ఇంకొక అంశం న్యూస్లో ఉంది మనకి ఇక్కడ, గ్రీక్ ఐలాండ్. సో గ్రీక్ ఐలాండ్ అయినటువంటి సోలమోన్ లేదా సామోస్ అంటాం చూడండి, ఇక్కడ సామోస్ అనేటువంటి ఒక ద్వీపం న్యూస్లో ఉంది. సమోస్ అంటాం. ఎక్కడ ఉంటుంది అది? గ్రీక్ దేశం ఉందా, టర్కీ ఉందా? గ్రీస్కి టర్కీకి మధ్యలో ఈ ప్రాంతంలో ఉంటుంది. లైక్ ఇక్కడ మనకి సముద్రం కూడా ఉంది, ఆసియన్ సీ ఉందా, సో ఇక్కడ దీంట్లో ఉంటుంది, న్యూస్లో ఉంది. యూపీఎస్సీలో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా అడగడానికి స్కోప్ ఉంటుంది. సో లైక్ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఉన్నాయా దాని పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదంటే మ్యాప్ పాయింటింగ్లో అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి అంశం కాబట్టి సో మ్యాప్లో మనం చూద్దాం. సో సమోస్ ఈజ్ అన్ ఐలాండ్ విచ్ వాజ్ సరౌండెడ్ బై గ్రీస్, టర్కీ. ఇంకా నియర్గా ఇంకా పైకి పోతే బల్జీరియా ఉంది. ఇక్కడ సీ చూసుకుంటే ఏజియన్ సీ ఉంది, కొంచెం కిందకు వస్తే సీ ఆఫ్ క్రీటా ఉంది. ఇంకటి పక్క వస్తే మెడిటేరియన్ సీ ఉంటుంది, అయోనియన్ సీ ఉంటుంది. క్లియర్ కదా? సో ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది, ఫైనల్గా మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళు బోట్లో ఒక 8 మెంబర్స్ వెళ్తూ ఉంటే వాళ్ళు ప్రమాదవశాత్తు మునిగి చనిపోవడం జరిగింది అండి. అర్థమైందా? సో అట్లా అది న్యూస్లో ఉంది కాబట్టి మేబీ ఈ సరౌండింగ్స్లో మ్యాప్ బేసిస్లో క్వశ్చన్స్ అడగవచ్చు. ప్లేసెస్ ఇన్ న్యూస్లో కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఇంకా ఇదే సమోసా అనేటువంటి ప్లేస్లో పైథాగరస్ జన్మించారు. సో పైథాగరస్ తెలుసు కదా, పైథాగరన్ తీరంని చెప్పినటువంటి వ్యక్తి అన్నట్టు తెలుసు కదా. ఏం తీరం అది? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అడ్జసెంట్ సైడ్స్ అని ఆయనగా చెప్పింది. ఆయనగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే స్క్వేర్ ఆఫ్ హైపోటనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అడ్జసెంట్ సైడ్స్ అని ఆయన చెప్పారు కాబట్టి సో ఆయన అక్కడే జన్మించారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. తెలుసు అవన్నీ యాప్ట్యూడ్లో నేర్చుకోవాలి కదా, ఇంపార్టెంట్. వాటిని ట్రయడ్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైపోటెన్యూస్ 5 ఉంటే 3, 4 ఉంటుంది, వాటిని ట్రయడ్స్ అంటాం. లైక్ 3 స్క్వేర్ 9 అండ్ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ అంతా 16, 5 స్క్వేర్ 25. సో ఇట్లా విధంగా మనం టోటల్గా యాడ్ చేస్తే ఈ ఫిగర్ వస్తుందండి. ఇప్పుడు చూడాలి, మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 5 స్క్వేర్ ఎంత 25 ఈక్వల్ టు 3 స్క్వేర్ అంతా 9, 4 స్క్వేర్ అంతా 16. సో 9 + 16 అంతా 25 కదా. సో ఇవి ట్రయడ్స్ అంటాం. సో ఈ థియరమ్ని ప్రపోజ్ చేసిన పైథాగరస్ ఈ సమోస్ అనేటువంటి ఐలాండ్లో జన్మించారు. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ గెలుపు ఐలాండ్ అనేటువంటిది, గెలుపు అనేటువంటి ఒక ప్లేస్ న్యూస్లో ఉంది. కారణం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ భూటాన్ దేశంలో ఈ గెలుపు అనేటువంటి ఒక ప్లేస్, ఒక నగరం, అది ఒక సిటీ అన్నమాట. సో ఇది ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో గెలుపు అనేటువంటి దాన్ని ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో ఇది భూటాన్ దేశంలోనే ఉన్నటువంటిది. సో మరి ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం న్యూస్లో ఉంది అంటే, ఇది ఈ స్మార్ట్ సిటీ ఏదైతే ఉందో సో దీన్ని ఇండియన్ గవర్నమెంట్ యొక్క హెల్ప్తో భూటాన్ దేశంలో డెవలప్ చేయబోతూ ఉన్నారు. క్లియర్ కదా? సో మనకి బోర్డర్ దగ్గర కూడా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అస్సాం రాష్ట్రం ఉందా, అస్సాం రాష్ట్రంలో అస్సాంకి బోర్డర్గా ఉంటుంది ఈ గెలుపు అనేటువంటి ఒక నగరం. సో దీనిలో అన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. లైక్ అన్ని మోడర్న్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ సిటీని గ్రీన్ సిటీగా డెవలప్ చేయబోతూ ఉన్నారండి. సో గ్రీన్ సిటీ లేదా జీరో కార్బన్ లేదా కార్బన్ జీరో సిటీగా, సో కార్బన్ జీరో సిటీగా డెవలప్ చేయబోతూ ఉన్నారు. అందుకే ఈ సిటీని ఏమన్నారు అంటే లైక్ మైండ్ఫుల్నెస్ సిటీ అని పిలుస్తూ ఉన్నారు. సో అట్లా ప్రపంచంలోనే మొట్టమొదటి మైండ్ఫుల్నెస్ సిటీగా ఈ సిటీ గెలుపు అనేటువంటి సిటీ న్యూస్లో కనిపిస్తూ ఉంది. క్లియర్ కదా? సో ఇది అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో టోటల్గా ఈ సిటీ యొక్క విస్తీర్ణం మనం చూసుకుంటే 2500 స్క్వేర్ కిలోమీటర్స్ మేర విస్తీర్ణంలో ఉంటుంది అండి. అర్థమైందా? సో దీన్ని ఏమంటున్నాం, జీరో కార్బన్ సిటీయా లేదా కార్బన్ జీరో సిటీ అని అంటాం. ఎందుకంటే ఇక పొల్యూషన్ అనేటువంటిది లేకుండా ఉండే విధంగా డెవలప్ చేయబోతూ ఉన్నారు ఇండియన్ గవర్నమెంట్ యొక్క అసిస్టెన్స్తో. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ
అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది. అంటే లైక్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0ని లాంచ్ చేశారు. సో గతంలో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ 1.0 ఉండేది, దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0గా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు అండి. ఓకేనా. సో దీనికోసమని ఫండ్ని 2750 crore రూపీస్ మీద శాంక్షన్ చేయడం జరిగింది. క్లియర్ కదా. సో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేటువంటి దాన్ని 2016లో నీతి ఆయోగ్ వాళ్ళు లాంచ్ చేశారండి. సో 2016లో నీతి ఆయోగ్ నథింగ్ బట్ థింక్ ట్యాంక్ ఫర్ ఇండియా. సో నీతి ఆయోగ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ అడ్వైజరీ బాడీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ థింక్ ట్యాంక్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా which was replaced planning commission on 1st January of 2015. సో 1st January 2015లో ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ అనేటువంటిది వచ్చిందా. సో వీళ్ళు ఏం చేశారు అంటే 2016లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేటువంటిది భారతదేశంలో ఉండాలి అని చెప్పి సజెస్ట్ చేశారు. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులలో సైంటిఫిక్ టెక్నాలజీని, సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చినటువంటి స్కీమే అండి. ఓకేనా. లైక్ స్కూల్స్లో కానీ ఏమంటామండి, సో స్కూల్స్లో కానీ, ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్లో కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ సైంటిఫిక్ టెంపర్ని, రీసెర్చ్ని, ఇన్నోవేషన్ని డెవలప్ చేసేటువంటి స్కీమ్. సో దానికోసం వివిధ ఫండ్స్ని కేటాయిస్తుంటారు. సో దీనిలో భాగంగా మనం చూసుకుంటే లైక్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేశారు, అటల్ ఎస్టాబ్లిష్డ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు, అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్, అటల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి తీసుకొచ్చారు, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ని తీసుకొచ్చారు. ఓకే. సో ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. దేనికోసం? భారతదేశంలో ఈ యొక్క ఆవిష్కరణలను పెంచడానికి ముఖ్య ఉద్దేశంతో. దాంతోపాటు ఎంఎస్ఎంఈ సెక్టర్ని, సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టర్ని కూడా భారతదేశంలో డెవలప్ చేయడానికే దీన్ని తీసుకురావడం జరిగింది మిత్రమా. ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. పాన్ కార్డ్ 2.0 స్కీమ్ న్యూస్లో ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే ఈ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేసి ఉందో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఎవరైతే 18 years అబౌ దాటి ఉంటారో, ఇచ్చి ఉన్నారో, సో దానిని ఇక్కడ పాన్ 2.0 అనేటువంటి ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసేటువంటి స్కీమ్స్ అయినా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో వర్క్ చేసేటువంటి ఏజెన్సీలు ఏవి ఉన్నా కానీ ఈ పాన్ కార్డ్ నెంబర్ని బిజినెస్ ఐడెంటిఫికేషన్ నెంబర్గా గుర్తొచ్చు, లైక్ కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్గా యూజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ పాన్ 2.0 ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది అండి. ఓకేనా. సో ఇది ఇక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం మనం చూసుకుంటే లైక్ ఉల్ఫాకు సంబంధించి న్యూస్లో ఉంది. సో ఉల్ఫా దానిపైన 5 years బ్యాన్ని కేంద్ర ప్రభుత్వము వేయటం జరిగింది. సో ఇంకా ఫర్దర్ 5 years ఈ ఉల్ఫా అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని, మిలిటెంట్ ఆర్గనైజేషన్ మనకు అస్సాం రాష్ట్రంలో వర్క్ చేస్తూ ఉన్నారు. సో వారిపైన ఈ 5 years బ్యాన్ని వేయటం జరిగింది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అంటాం. సో ఉల్ఫా ఇది ఒక తీవ్రవాద సంస్థ ఇండియన్ గవర్నమెంట్ డెసిగ్నేట్ చేసింది. వీరేం చేస్తూ ఉన్నారు అంటే ఈ అస్సాం అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని సపరేట్ దేశంగా డిక్లేర్ చేయమని అడుగుతూ ఉన్నారు, లేదా అస్సాంలోనే వారి రాష్ట్ర విభజన చేయండి అని చెప్పేసి వీరు ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అండి. ఓకేనా. సో ఇది ఒక అంశంగా చెప్పుకోవచ్చు. సో ఉల్ఫా అనేటువంటిది ఫస్ట్గా ఎప్పుడు బ్యాన్ చేశారు అన్నప్పుడు 1990లో బ్యాన్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ఈ బ్యాన్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో దానితో పాటు మనకి కొన్ని రాష్ట్రాలలో చూసుకుంటే కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అస్సాంలోనే ఉల్ఫా ఉంది, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అని అంటాం. సో 1990 నుంచి ఇప్పటికీ కూడా అది వర్కింగ్లోనే ఉంది, బట్ ఈవెన్ దో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేశారు. ఇంకొకటి కేఎల్ అంటాం, కంతపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ 1995 నుంచి ఇప్పటికి కూడా స్టిల్ ప్రెజెంట్లో ఉంది. ముల్తా ముస్లిం యునైటెడ్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ అస్సాం. అండ్ మేఘాలయలో చూసుకుంటే లైక్ హనీవ్రతన్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ ఉంది. అండ్ మిజోరాంలో ఎంఎన్ఎఫ్ ఇన్సర్జెన్స్ అంటాం. సో మిజో
నేషనల్ ఫ్రంట్, ఇది కూడా మిలిటెంట్ గ్రూప్స్ ఇక్కడ. అండ్ మణిపూర్లో చూసుకుంటే యుఎన్ఎల్ఎఫ్ అంటాం, యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్గా చెప్తా ఉన్నాం. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ మణిపూర్ పిఎల్ఏ అంటాం. నెక్స్ట్ పిఆర్ఈ పిఏకే అంటాం, లైక్ పీపుల్స్ రెవల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లెపక్, ఇదొక మిలిటెంట్ గ్రూప్ ఇక్కడ. కేసిపి కంగ్లెపక్ కమ్యూనిస్ట్ పార్టీ. అండ్ నెక్స్ట్ నాగాలాండ్లో మనం చూసుకుంటే ఎన్ఎస్సిఎన్ ఇన్సర్జెన్సీ గ్రూప్. సో దీన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేయడం జరిగింది. వీళ్ళు సపరేట్ నాగాలాండ్ని కంట్రీగా డిక్లేర్ చేయండి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. లైక్ సిఎన్ ఇన్సర్జెన్సీ 1980 నుంచి ప్రెజెంట్లో ఉంది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, దీనిలోనే మనకి ఈ ఎన్సిసిఎన్ స్ప్లిట్ అయ్యి లైక్ ఎన్ఎస్సిఎన్ ఐఎం గాను ఎన్ఎస్సిఎన్ కే. సో ఇట్లా ఇవి గ్రూప్స్ రెండు కూడా స్ప్లిట్ అయ్యి స్టిల్ ఇప్పటికీ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి, ఈవెన్ ద గవర్నమెంట్ బ్యాన్ వేసినప్పటికీ కూడా. నెక్స్ట్ ఈ త్రిపుర ఏదైతుందో దీంట్లో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర అంటాము. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో మనం చూసుకుంటే లైక్ అరుణాచల్ ప్రదేశ్ హ్యాస్ నాట్ విట్నెస్డ్ మచ్ ఇన్సర్జెన్సీ, బట్ సమ్ ఇన్సర్జెంట్స్ ఫ్రమ్ నాగాలాండ్ టు అస్సాం టేక్ షెల్టర్ ఆన్ అరుణాచల్ ప్రదేశ్ ల్యాండ్ అండి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతూ ఉంది అంటే లైక్ ఇప్పుడు ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో వీటిలో మిలిటెంట్ గ్రూప్స్ విపరీతంగా ఉన్నాయి. ఈ మిలిటెంట్ గ్రూప్స్ కూడా ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిందో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, పక్కనే ఉన్న మయన్మార్ దేశం ఉందా, సో బర్మా అంటాం, గతంలో బర్మా అని పిలిచేవాళ్ళం. సో ఆ దేశంలోకి వెళ్ళి వీళ్ళు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు భారతదేశానికి వ్యతిరేకంగా అన్నట్టు. సో మయన్మార్ అనేటువంటి ఒక దేశము ఈ యొక్క మిలిటెంట్ గ్రూప్స్కి ఆశ్రయము ఇవ్వటం జరిగింది. సో వారు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఇండియాలో వివిధ ప్లేసెస్లో వైలెన్స్ని సృష్టించడానికి. సో అట్లా ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. దీంట్లో మరి ఇక్కడ ఇక మనకి ఈ నార్త్ ఈస్ట్, సో ఈశాన్య రాష్ట్రాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి. కారణం ఏంటి అంటే ఈశాన్య రాష్ట్రాలు అన్నీ కూడా సో మ్యాక్సిమం, అంటే అన్నీ కాదు కానీ మ్యాక్సిమము వివిధ దేశాలతో బౌండరీస్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. లైక్ మనం చూసుకుంటే భూటాన్తో కావచ్చు, లేదా ఇటు సైడ్ వస్తే చైనాతో కావచ్చు, మయన్మార్తో కావచ్చు, ఇట్లా బంగ్లాదేశ్తో కావచ్చు, ఇట్లా ఈ బౌండరీస్ని షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రాష్ట్రాలు. సో వీటిలో అంటాము లైక్ 7 సిస్టర్ స్టేట్స్గా మనం చెప్పవచ్చు. లైక్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మణిపూరు, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, వీటిలో 7 సిస్టర్ స్టేట్స్గా పిలుస్తూ ఉంటాము అండి. ఓకే, ఇంకా ఫర్దర్గా మనం ఇంకా డిస్కస్ చేయాల్సిన అంశం మనకు చూసుకుంటే తెలంగాణలో ఇటీవల స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. లైక్ మనం చూసుకున్నట్లయితే లైక్ ముచ్చెర్ల అనేటువంటి ఒక ప్లేస్లో రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క యంగ్ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ముచ్చెర్ల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇనాగరేషన్ కూడా జరిగి ఉంది. అయితే దీనికి అదానీ వాళ్ళు ఫండ్ ఇస్తూ ఉంటే దాదాపు ఒక 100 crore ఫండ్ని ఇస్తూ ఉంటే దానికి మనకి తెలంగాణ యొక్క చీఫ్ మినిస్టర్ గారు రిజెక్ట్ చేశారు. కారణం ఏంటి అంటే ఈ అదానీకి సంబంధించి ఈ అదానీ కంపెనీ వాళ్ళు లైక్ వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ రావడానికి, వాళ్ళ దగ్గర నుంచి విద్యుత్ని కొనుగోలు చేయడానికి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వారికి లంచాలు ఇచ్చారు అనేటువంటిది ఒక కేసు మనకి అంతర్జాతీయంగా నడుస్తూ ఉంది. లైక్ అమెరికాకు చెందినటువంటి కొన్ని సంస్థలు ఈ అదానీ గ్రూప్స్ పైన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఫైనల్గా రిపోర్ట్ సబ్మిట్ ఏం చేశారు అంటే ఈ అదానీ వాళ్ళు వివిధ రాష్ట్రాలలో పవర్ ప్రాజెక్ట్స్లను చేజిక్కించుకోవడానికి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి సీఎంలకు, పొలిటీషియన్స్కు, బ్యూరోక్రాట్స్కు, అఫీషియల్స్కు లంచాలు ఇచ్చారు అని చెప్పేసి ఆ రిపోర్ట్ యొక్క నివేదిక సారాంశం. సో అందులో భాగంగా తెలంగాణ యొక్క సీఎం గారు ఈ 100 కోట్ల ఫండ్ ఏదైతే అదానీ ఇస్తూ ఉన్నారో రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఈ ఫండ్ని సిఎస్ఆర్ కింద ఇస్తూ ఉన్నారండి. సో దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం చెప్తూ ఉంటాం. ఈ సిఎస్ఆర్ కింద 100 crore ఫండ్ని ఇస్తా అంటే రిజెక్ట్ చేశారు. మరి సిఎస్ఆర్ ఫండ్ అనేటువంటిది ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీలు అయితే కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా భారతదేశంలో ఏర్పాటు అయ్యి ఉన్నాయో, ఏవైతే ఈ కంపెనీస్ అన్ని కూడా భారతదేశంలో పనిచేస్తూ వాటి యొక్క టర్నోవర్ 1000 crores పైన, లేదా వాటి యొక్క నెట్ వాల్యూ అనేటువంటిది 500 crores, లేదా వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండి నెట్ ప్రాఫిట్ వచ్చి 5 crores ఉంటే ఆ కంపెనీలన్నీ కూడా ఏం చేయాలి అంటే వారికి లాస్ట్ 3 yearsలో వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో, లాస్ట్ 3 yearsలో వచ్చిన ఇన్కమ్, సో యావరేజ్ ఇన్కంలో లాస్ట్ 3 yearsలో వచ్చినటువంటి
యావరేజ్ ఇన్కంలో వాళ్ళు ఏం చేయాలి అంటే 2%ని ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాలి, లేదంటే గవర్నమెంట్కైనా ఇవ్వాలి, లేదా ఎన్జిఓస్కో లేదా గవర్నమెంట్ ఆపరేటెడ్ ఆర్గనైజేషన్స్కో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ రూల్స్ అన్నట్టు. సో మినిమం 2% వాళ్ళకి 3 ఇయర్స్ లాస్ట్ 3 ఇయర్స్లో వచ్చిన యావరేజ్ అమౌంట్ సిఎస్ఆర్ కింద ఇవ్వాలి. ఎవరైతే కంపెనీస్ యాక్ట్ 2013 కింద రిజిస్టర్ అయ్యుండి వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ 1000 crores లేదా నెట్వర్త్ 500 crores లేదా ప్రాఫిట్స్ 5 crores ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అని నామ్స్ ఇవి. 2% కాదు, అంతకంటే ఎక్కువ ఎంతైనా చేయవచ్చు, బట్ మినిమం అయితే 2% చేయాల్సి ఉంది. సో దాని కింద ఈ ఫండ్ని ఇస్తూ ఉన్నారు. క్లియర్ కదా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం మనకు న్యూస్లో ఉంది, లైక్ అడ్వాన్స్డ్ అండర్ గ్రౌండ్ షూటింగ్ రేంజ్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఢిల్లీలో. ఢిల్లీ యొక్క ప్రస్తుతం యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆతిష్. సో వీరు ఢిల్లీలోనే ఈ యొక్క షూటింగ్ రేంజ్ని గ్రౌండ్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎన్సీసీ క్యాడెట్స్కి ఎన్సీసీ క్యాడెట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు అండి. ఓకే, సో ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.